చందు రామరాజు తోటి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న అని అంటూ ఉంటే ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి రామరాజుకి టీ ఇస్తుంది. ఏదో ముఖ్యమైన విషయం అంటండి, నాకు కూడా చెప్పడం లేదు, ఏంటో మీరే అడగండి అని అంటుంది వేదవతి. ఏంట్రా అంత ముఖ్యమైన విషయం అని రామరాజు అడిగేసరికి అదే నాన్న, చెల్లెలు అమూల్య గురించి అని అంటాడు చందు. ఇంతలో శ్రీవల్లి మంచంపై నుంచి టక్కీమని కింద పడుతుంది. ఓరినా మొగుడో, రాత్రే కదరా చెప్పొద్దని చెప్పాను, ఉదయానికి బాంబుకి ఒత్తి పీకేశావేంట్రా దేవుడా అని పరుగు తీస్తుంది. ఇటు రామరాజు అమూల్యకి సంబంధించిన విషయమా, రాత్రేమో మన ఇంటి పరువుకి సంబంధించిన విషయమని అన్నావు, ఇప్పుడేమో అమూల్యకి సంబంధించిన ముఖ్యమైన విషయం అంటున్నావు, ఏమైందిరా అని అడుగుతాడు రామరాజు. ఇంతలో అమూల్య కూడా అక్కడికి వస్తుంది. ఇదిగో అమూల్య కూడా వచ్చింది, దానికి సంబంధించిన అంత ముఖ్యమైన విషయం ఏంట్రా అని వేదవతి అడుగుతుంది. ఇక చందు అది అది నాన్న అని సాగతీస్తాడు, కానీ విషయం చెప్పడు. ఇంతలో శ్రీవల్లి దూసుకుని వస్తుంది. ఏం లేదు మామయ్య, ఏం లేదు, అమూల్యాని రోజు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలని అనుకుంటున్నారు, ఆ విషయమే మీతో చెప్పాలని అనుకుంటున్నారండి అని అంటుంది శ్రీవల్లి. ఇక తరువాత చందు చెవులో మావయ్య గారు గుండాగి చచ్చిపోతారండి అని అంటుంది శ్రీవల్లి. ఇంతే మావయ్య, ఇంకేం లేదు ఇంకేం లేదు అని రామరాజుతో అంటుంది శ్రీవల్లి. అది కాదమ్మా, వీడు రాత్రి మన ఇంటి పరువుకి సంబంధించిన విషయమని అన్నాడు, అమూల్యాని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేదే అయితే అందులో పరువుకు సంబంధించిన విషయం ఏముంది అని అడుగుతాడు రామరాజు. దాంతో శ్రీవల్లి, అంటే మావయ్య గారండి బయట రోజులు బాలేదు కదా, అమూల్యాని ఒంటరిగా కాలేజీకి పంపిస్తే పోకిరీ వదవలు ఏదైనా చేస్తారు, అప్పుడు మన ఇంటి పరువు పోతుంది కదా, అందుకే అలా అన్నారని కవర్ చేసేస్తుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, ఇంటికి పెద్ద కొడుకు అనిపించుకున్నావురా, చెల్లెలి బాధ్యత గురించి కరెక్ట్గా ఆలోచించావు, ఈ రోజు నుంచి చెల్లెల్ని నువ్వే కాలేజ్ దగ్గర డ్రాప్ చెయ్యి అని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి చందు అమూల్యాని చెరో చెయ్యి పట్టుకుని బైక్ దగ్గరికి లాక్కుని వచ్చి కాలేజీకి పంపిస్తుంది. అది కాదు వల్లి అని చందు చెప్తున్నా కూడా ముందు వెళ్ళండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని పంపించేస్తుంది తెలివిగా శ్రీవల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.